ఉండదు అంటారు సార్. భయపడి సాయాలు సార్ రౌడీజం చేస్తున్నారు. అప్పు చేసి ఇల్లు కట్టేస్తున్నాం సార్. ఆ టెన్షన్ కన్నా వీళ్ళ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. మా మొగోళ్ళు వచ్చినాక చెప్తారంటే ఇప్పుడు వాళ్ళు మొగోళ్ళు రావాలా సార్? ఒక్కడైనా ఉండరు సార్, మొగోళ్ళు లేరు ఇప్పుడు. సిఐ గారు వాళ్ళు కంట్రోల్ చేయకపోతే ఎలా? మీరు బాధితులని మాట్లాడారు. బిల్డింగ్ సార్కే కోపం వచ్చింది. ఒక్క ఆడ మనిషినట్లు కొడుతున్నాను అని. ఈ వీడియో వీళ్ళందరికీ పంపించండి. ఇప్పుడు కొడుతున్న వీడియో కనపడతా ఉంది, దెబ్బలు కనపడతా ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు చర్య తీసుకోవడానికి? నా మీద ఎస్సీ కేసు పెడతామని నన్ను ఏం చేస్తున్నాను? ఇది కూడా సరైనది కాదు కదా. ఇప్పుడు ఒక ఉమెన్ వచ్చింది, దెబ్బలు కనపడతా ఉన్నాయి, వీడియో చూపిస్తా ఉంది కొట్టినట్టుగా. ఇంకా మనం దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు, ఇది సరైనది కాదు. నిన్ననే మనము మహిళల్ని రక్షిస్తామని పెద్ద ప్రోగ్రాం పెట్టాం మన పెద్దమ్మలలో. ఈరోజు మహిళని కాపాడడానికి మనం నానా బాధలు పడతాం. వాళ్ళ కళ్ళ ముందే అలా ఉంటే షాప్ దగ్గర కొడుకున్న ఆడుగుడు ఎవరు లేరు మాకు చేతులు వీళ్ళు తప్ప. చిన్న అంగడి పెట్టుకొని బతుకుతున్నాను. నా కొడుకు మెకానిక్ పోయి తెచ్చుకుంటున్నా, ఏదో అప్పు చేసుకొని ఇల్లు కట్టించుకుంటున్నాను సార్. వీళ్ళతో మనశ్శాంతి లేకున్నట్లుంది సార్. ఏదో మా ఇంట్లో చేసుకొని ఇల్లు కట్టించుకుంటున్నాం సార్. వీళ్ళది గొడవ ఇట్లా అవుతుంది. నువ్వు ఒకటే ఇద్దరే ఏం చేసుకుంటున్నావు అంటే పక్కన వాళ్ళు అందరు ఇడిపించాక వచ్చినారు సార్. నన్ను అంటే సార్ ఇది మా కాంపౌండ్. వాళ్ళు కనపడుకోకుండా మేము ఇంకో వాళ్ళు కనపడుకోకుండా అట్లా మేము ఇంకా కంప్లైంట్ రాసినారా మీరు? మొన్న రాసి ఇచ్చినాం సార్. ఇవ్వండి. అట్లా మా పైకి లేపుకుంటాం సార్. మేము వాళ్ళు చూసేదొద్దు, మా వాళ్ళని చూసేదొద్దు. ఎన్నిసార్లు ఇచ్చినాం సార్ కంప్లైంట్. సర్వే రిపోర్ట్ కాదు, పోలీస్ కంప్లైంట్ ఎవరా మీరు? పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఉంది? రాత్రి ఇద్దరే కొన్నారు సార్. వాళ్ళు 30 మంది మేము హాస్పిటల్ పోయి వస్తుంటే వీళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు 30 మంది ఉన్నారు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం సార్. మళ్ళీ సార్కి ఇచ్చి వచ్చినాం సార్. వాళ్ళు ఎవరి మాట వినరు సార్. సార్ వాళ్ళ మాట కూడా వాళ్ళు వినరు సార్. ఇటు రండి సార్. వీళ్ళు అరవడం కాదు, సివిల్ డిస్ప్యూట్ వేరే. ఏదన్నా ఉంటే గోడకు సంబంధించి టీపీఓ వాళ్ళని కూడా పిలిచాను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పిలిచాను, సెక్రటరీని పిలిచాను. వీళ్ళందరూ కలిసి ఎంత ఉందో కరెక్ట్గా లెక్కేసి చెప్తారు. ఇది కరెక్ట్గా ఉందనే చెప్తా ఉన్నారు. మళ్ళీ కావాలంటే కొలుచుకోవచ్చు ఎవరైనా సరే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆదోనిలో ఏ మహిళ మీద అయినా సరే ఆమె అశక్తత ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, లేకపోతే పెద్ద కుటుంబం నుంచి రాకపోయి ఉండొచ్చు, పేదవాళ్ళై ఉండొచ్చు, రోజు చేసుకొని బతికే వాళ్ళే ఉండొచ్చు. ఈ రకంగా మహిళని కొట్టడం అన్నది ఎంత అమానవీయము. అసలు మనుషుల అది పద్ధతేనా? అందరి ఇంట్లోకి పోయి అట్లా కొడతారా? అందరూ మీకు మీ రౌడీజం గుండె నన్ను ఇట్లా టచ్ చేసి ఇట్లా గుర్తు ఇట్లా చంపలు కొడుతున్నారు. చుట్టూ పట్టుకొని కొడుతున్నారు సార్. నన్ను మాటలు అంటే కలిసి మాటలు.
పిల్లల కోసం బతికినట్లున్నాను సార్ సార్ వాళ్ళ ముందు ఎంత పెద్ద మాట మాట్లాడినారు సార్ వాళ్ళు. నా కొడుకు కోసం బతికినట్లున్నాను సార్. నాకు అంత అవమానం జరిగింది. ఆయన ముగ్గురు పిల్లలు నా ఫోన్ ఏదో. అవునండి, ఎవరండి? నేను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథమ్మా. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు చెప్పండి సార్. మనము ఈరోజు నేను ఆదోనిలో ఒక పేద ముస్లిం మహిళ అమ్మ, ఆ, ఆమె ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ స్థలానికి సంబంధించిన ఏదో ఇష్యూ ఉంది, క్లారిటీ ఇచ్చారు. టీపీఓ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇస్తున్నారు. 3 రోజుల ముందు ఈమె నా దగ్గరికి వచ్చింది, ఎవరో పక్కన వాళ్ళంతా కొడుతున్నారు అని. ఓకే సార్, ఏ లిమిట్స్ సార్ అది? ఇది 2 టౌన్ లిమిట్స్ అమ్మా. ఓకే, నేను ఒకసారి సిఏ గారిని వినండి. కలవమని చెప్పండి సార్, నేను మాట్లాడతాను సిఏ ఒక నిమిషం గారితోటి. అమ్మా, మీరు వినాలా? చెప్పండి సార్. నిన్ననే మనము మహిళల్ని కాపాడడం మన బాధ్యత 112 కొడితే వెంటనే 10 నిమిషాల్లో వస్తానంటున్నారు. వీళ్ళ కంప్లైంట్ ఏమిటి? వీళ్ళని రోజు కొడుతున్నారు. ఆమె గాయాలతో కనపడతా ఉంది, ఇక్కడ మొహం చుట్టూ మీద గాయాలతో కనపడతా ఉంది. 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఇక్కడ బాధితులంతా చెప్తా ఉన్నారు. ఇది వెంటనే పేరేంటి సార్? ఆవిడ పేరు ఏం పేరమ్మా? ఫాతిమా. ఏంటి సార్ అది? ఫాతిమానా? ఫాతిమా. ఓకే సార్. ఎందుకంటే ఇది ఒకసారి కాదు 2-3 సార్లుగా జరిగింది అంటున్నారు. నాకు ఇబ్బంది. నేను రాత్రి మీ ప్రోగ్రామ్ నుంచి వచ్చేటప్పటికే ఈమె రాత్రి 10 గంటలకి గాయాలతో నా ఇంటి దగ్గర కాచుకొని ఉంది. నేను వెంటనే పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈమె ఎటువంటి ఇక్కడ ఆఫీసర్లు టీపీఓ ఉన్నారు, సిఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడ ఈమెకి సంబంధించిన తప్పు ఏమీ లేదు. అయినప్పటికి కూడా ఈమె దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టినట్టు వీడియోలు కనబడతా ఉన్నాయి, కొట్టినట్టు సమాచారం కూడా ఉంది. ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే మనం మహిళల్ని కాపాడుకున్నట్టు కాదు అని చెప్తా ఉన్నానమ్మా. ఒకసారి దీన్ని సీరియస్గా తీసుకోండి. దీన్ని ఏమైందో కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజం ఏమిటో మీరు సిఐ గారిని కనుక్కోండి. నేను ఇంతకుముందు కూడా సిఐ గారికి ఈ విషయం చెప్పినాను, మళ్ళీ మీ సమక్షంలో ఆయనకి చెప్తా ఉన్నాను. ఆయన వెంటనే చర్య తీసుకోవాలా, లేకపోతే ఎలా అవుతుందో చూద్దామ్మా. ఓకే ఓకే సార్, సిఏ గారితో మాట్లాడతాను. ధైర్యంగా ఉండాలి. నీ మీద చెయ్యి పడేలా పరిస్థితి రానివ్వను, ధైర్యంగా ఉండు. అర్థమైనా? ఊర్లో ఏం ఇది ఊరా వల్లకాడ? ఊర్లో అందరూ ఉన్నాం మేమంతా కూడా, పోలీసు ఉంది, తప్పనిసరిగా నిన్ను కాపాడుకుని ఉంటాం. ఎవరైతే నిన్ను కొట్టినారో వాళ్ళ మీద 100% చర్యలు తీసుకుంటారు. సరేనా? నీ పని నువ్వు చేసుకో. వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, మీ పని మీరు చేసుకోండి. టీపీఓ గారు ఏమో సర్టిఫికెట్ ఇవ్వండి, పోలీస్ సర్టిఫికెట్ ఇవ్వండి, వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వండి, పోలీస్ గారు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. వీళ్ళకి నిజాయితీగా ఉంటే మీరు దగ్గర ఉండి కట్టించుకోండి. రైట్? ఏ ఒక్కరు కూడా చెయ్యెత్తి కొట్టకూడదు. రైట్? ధైర్యంగా ఉండమ్మా. ఇంక నేను వాళ్ళ సంగతి తినాలిగా, నీ ఒకటా అంటే ఇంటికి కుదరదుగా. ఈరోజు నేను శివశంకర్ నగర్లో ఉన్నాను. ఫాతిమా అనే మహిళ నా పక్కన ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చిన్న 2 ఇళ్లకు మధ్య సంబంధించిన గొడవ ముదిరి పెద్దదయింది అని చెప్తా ఉన్నారు. పక్కనున్న వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన గోడ మధ్యలో ఏదో ఇష్యూ ఉంది. దానికి సంబంధించి పాపం ఈ మహిళ నాకు 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. నేను ఏదో చిన్న గొడవ అనుకున్నాను. మొదటి రోజు లేదు, కానీ ఈరోజు చూస్తే ఈ అక్క మొహం మీద చూసారా? అక్క మొహం మీద ఈ రకంగా కొట్టి దారుణంగా హింసించినారు అనే విషయాన్ని చూసి నాకు నిజంగా రాత్రి బాధ వేసింది. 2 రోజుల ముందు నేను ఈ సమస్య వచ్చినప్పుడు సిఐ గారికి నేను ఫోన్ చేసి, ఏమండి ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి, ఏదో మహిళ అని చెప్పాను. మరి ఆయన మనుషులను పంపించినాడు, చూసినాడు, అంతా అయింది. కానీ నిన్న రాత్రి ఈ రకంగా మహిళ దెబ్బలతో నా దగ్గరికి రావడం అన్నది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా సీరియస్ అంశం కూడా. ఆదోనిలో ఒక ముస్లిం పేద మహిళ ఇల్లు కట్టుకుంటా ఉంటే గొడవ లేదన్నా ఉంటే టీపీఓలు ఉన్నారు, లేదా ఆఫీసర్లు ఉన్నారు, దాన్ని సరి చేసుకోవచ్చు. ఒక పేద ముస్లిం మహిళని వాళ్ళని ఎవరన్నా కొడితే అసలు ఊరుకుంటామా అన్నది ప్రశ్న. అట్లా ఊరుకునే ప్రశ్నే లేదు. వాడు ఎవడన్నా కావచ్చు కాక, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కాక లేదు. ఆదోనిలో ఇటువంటి దుర్మార్గాలు. ఏమండి, ఇల్లు కట్టుకోవడం నేరమా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మహిళ ఏడుస్తూ ఉంది. నా దగ్గర 3వ రోజు వచ్చింది ఆమె. రోజు వస్తే ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఏమైనారు అర్థం చేసుకోవాలి. ఊర్లో పెద్ద మేము ముస్లింలు పెద్దలు, ముస్లింలు అందరిని చూసుకుంటాం, ముస్లింని కాపాడుతాం అనుకున్నటువంటి ముస్లిం పెద్దలంతా ఏమైనారు? ఈ పేద మహిళల్ని కాపాడుకోరా? ఎవరో వచ్చి మీ ముస్లిం మహిళని కొడతా ఉంటే మీరేం చేస్తున్నారు? వచ్చి నిలబడాలి కదా కనీసం. ఇదేం అన్యాయం?
ఎవరు నిలబడకపోయినా సరే నేను నిలబడతాను. పేదవాడి మీద ఎవడు దాడి చేసినా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయనే ఆదోనిలో స్పష్టమైన సందేశం ఉండాల్సిందే. అలా లేకపోతే ఊర్లో మనం లా అండ్ ఆర్డర్ని కాపాడడం సాధ్యం. ఆడవాళ్ళ మీద చెయ్యి వేయచ్చా? ఇదే పనే నాకు ఇదే ఇప్పుడే సార్ కొంచెంసేపు ఉన్నానన్నా, మీరు ఎవరు మాట్లాడతారు? కొంచెం విచారం చేసిన తర్వాత మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. మీరంతా మీరు మాట్లాడేది కాదు, అధికారులు వచ్చినారు, అధికారులు వచ్చి మాట్లాడతారు. చెప్పు, ఏమిటి సమస్య చెప్పండి. ఇప్పుడు ఈ స్థలం నీదేనా? నాదే సార్. ఈ స్థలం నీదే? ఇంకా వాళ్ళకి వదిలేసే కట్టినాను. లేదు నువ్వు ఇప్పుడు ఇక్కడ వాకి తిరగకూడదు, మేము ఇక్కడ గేట్ తీసుకొని ఉంటాం, మేము చెప్పినట్టు నువ్వు అక్కడే తిరగాల, లేదంటే అవన్నీ మొన్ననే ఇదే వారమే నన్ను కొట్టినారు మొగోళ్ళు. ఎందుకు కొట్టినారు? నువ్వు దెబ్బలన్నీ వాళ్ళు కొట్టినవే సార్ ఇవన్నీ. ఎవరు కొట్టినారు? ఆయన లేడు, ఈ ఆయన రోడ్డు మీద అంత కుప్ప, అవతల గేరాలు యూతుల గేరాలు అందరూ వచ్చినారు. మీకు చెప్పింటే సార్ మీరు ఈ సార్ వాళ్ళకి ఫోన్ చేసినారు, ఈ సార్ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసినారు ఎందుకు గొడవ పడుతున్నావు అని. ఈ సార్ వాళ్ళు చెప్పినందుకు ఇంటికి వచ్చి నువ్వు పెద్ద పోలీసు వాళ్ళ దగ్గర సార్ వాళ్ళకి ఎట్లా చెప్తావని వచ్చి నన్ను కొట్టినారు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆడవాళ్ళ మీద ఎందుకు పోతున్నారని వీళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు. నువ్వు సిఎస్ఆర్ తో ఫోన్ చేపిస్తున్నావు అని ఈ కంటి దగ్గర దెబ్బలండి. ఆ పిల్లోడు ఇంకొక పిల్లోడు నలుగురు సార్. నా కొడుకుని షాప్ దగ్గర పోయి కొట్టొచ్చినారు. షాప్ దగ్గర సార్ మెకానిక్ పని చేసుకుంటున్నారు. ఉండేది మీరు ఇద్దరు, మా ఉండేది 20 మంది 30 మంది. అంత దౌర్జన్యం సార్, గుండె చూపిస్తున్నారు నా మీద. మా నాన్న లేడు సార్, మా అమ్మ మీకు ఎవరున్నారు? భయపడిస్తున్నారు. ఇది యాక్చువల్గా టోటల్ గా 54 అడుగులు సార్. వీళ్ళది 14 అడుగులు, వీళ్ళది 11 అడుగులు. ఇది 11 అడుగులు కొలిస్తే 14.8 ఉంది ఈ బిల్డింగ్ వెడల్పు. ఇది 14 కొలిస్తే 3 అడుగులు తక్కువ ఉంది. ఇక్కడికి ఉంది. ఇక్కడికి కొలిచినా గానీ 3.8 అడుగులు ఇంకా ఎక్కువే ఉంది కదా. అయినా కానీ వీళ్ళ గోడ కాడికి వస్తే వీటికి వస్తుంది. ఇది వచ్చేసి 14 అడుగులు ఆ లాస్ట్ వరకు ఈ సరిపోతాం సార్. వీళ్ళు కరెక్ట్ కట్టుకున్నారు కదా అయితే. ఇది 14 అడుగులు సరిపోతుంది సార్. మరి ఇక్కడ నుంచి కూడా కొలిస్తే 54 అడుగులు బిల్డింగ్ లేటర్ లాస్ట్ వరకు కూడా కొలిచారు సార్. ఇది కొద్దిగా ఎక్సెస్ అయింది. ఇప్పుడు మామూలుగా ఇంకోటి పైన బాడీకి ఇచ్చుకున్నారు సార్. ఆ బాడీకి ఇచ్చుకున్న మెట్ల మీద నుంచి దిగి ఇట్లా వస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ఈ పక్క నుంచి రావాలా అంటారు. ఇంతకుముందు ఈ ఖాళీ ఉంది కాబట్టి మనకు సివిల్ ఇష్యూ కంటే కూడా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ మొహం మీద పెట్టమ్మా. ఇది నాకు బాధాకరం. ఆదోనిలో ఒక ఆడ మనిషి ఇలా కొడతారా? నాకు సివిల్ ఇష్యూ కాదు ఇక్కడ. నాకు ఇల్లు కట్టుకోవడమో వీళ్ళ స్థలం వాళ్ళ స్థలమో సర్వేర్లు తెలుస్తారు. కానీ ఈ రకంగా ఆడ మనిషిని కొట్టడాన్ని మనం భరిస్తామా? ఆదోనిలో ఎవడన్నా కావచ్చు కాకాడు. మన లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు, మనం ఏం చేస్తున్నట్టు కదా. ఒక ఆడ ఇప్పుడు మనం నిన్ననే చెప్పాం, కట్టించి 10 నెలలు అవుతుంది సార్. 10 నెలల నుంచి గొడవ సార్, రోజు ఇదే గొడవ. అందరూ సార్ అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు అందరూ చూసినారు. ఆడపిల్లలు కొంచెం వాళ్ళే ఇడిపించినారు. ఇట్లా జుట్టు పట్టుకొని లాక్ కొట్టినారు సార్. ఇడిపించే వాళ్ళు కానీ ఎవరు లేరు సార్. నాకు వాళ్ళందరూ ఫైనల్ నా కథ. కొంచెం 3 అడుగులు ఈ పక్క జరుపుకున్నారు సార్. ఇది 3, 4, 5 3 బిల్డింగ్లు సార్. ఈ 3 బిల్డింగ్లు కలిపితే 40 అడుగులు వస్తున్నాయి సార్. ఇట్లా ఎంత సార్? 11, 16, వాళ్ళ ఇంటి గోడ వచ్చేసి సగం గోడ అన్నారు సార్. ఆ సగం గోడ నుండి చెక్ చేస్తే 40 అడుగులు మార్చేసి ఇక్కడికి వచ్చింది సార్. 40 అడుగులు సార్. అంటే వీళ్ళంతా ఒకటే కదా సార్, అవతల పాటు కట్టుకున్నారు సార్. రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా. మీరు నువ్వు పోయి రిపోర్ట్ తెచ్చుకో టీపీఓ దగ్గర. రైట్, ఓకే. ఇక్కడే ఉండే ఏమంటే అప్పుడులోగానే వాళ్ళిద్దరు వాళ్ళ అత్త వాళ్ళ మామ ఉన్నప్పుడు మాకు ఎట్టుకున్నప్పుడు ఎవరు లేకున్నప్పుడు మా తాత ఏం చేసిన పన్నులోడు సార్. ఇది
అప్పుడు మమ్మ ఇచ్చిందో తీసుకునిందో అన్ని కూడా భగవాన్కి వచ్చారు వెళ్ళాము దేవుని ఎదురు చెప్తాము అమ్మలక్కమ్మ మా ఉద్దరు మాట చెప్పేకి రాదు సార్. ఆడపిల్ల అనేది 70 మాటలు మారుతారు అబద్ధాలు, మాకు రాదు సార్ అట్లా మాట్లాడేకి. ఇచ్చినారు మా తాత ఇంత ఇచ్చినారు సార్, ఇదింత మాది సార్, అదింత వాళ్ళది సార్. ఏమో ఆడపిల్ల కదా నీకు వదిలిపెట్టేసినాం, 2 అయిపోయింది సార్. ఆయన కానీ దొంగ సర్టిఫికేట్ తీసుకొని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని దొంగ పట్టలు తెచ్చుకొని చేసుకుని సార్ వాళ్ళ పేరు మీద. ఆయన కానీ చేసి ఆడపిల్లనే తీసుకోవడం చెప్తాం సార్. అది అయిపోయింది కదా సార్. మొన్న మా చిన్న వస్తుంటే అంగి పట్టుకున్నా సార్. ఆయన గురించి పట్టుకున్నాడు సార్. ఏ పొద్దున ఇప్పుడు ನಾನು వచ్చి మా ఊళ్ళు కొట్టాడితే కానీ నన్ను ఆడున్నాను సార్. గేటుకండే వచ్చి సమాధానం చెప్పదు. ఏంటి కొట్టాడుతావాక చిన్నప్పుడు తిరిగి మళ్ళీ తిరిగినాము, నీ మొగుడు పారిపోతే కానీ మా అంతా తోడున్నాం కదా అక్కడ నీకు అని చిన్న మనకి పెద్ద పనికి అన్ని శిక్ష కానీ వానికి అందరు తోడున్నాం సార్ మామ. ఇప్పుడు బాగా అన్నోళ్ళు తమ్మోళ్ళు వస్తే ఆయమ్మకి ఇది అనుకున్నారేమో సార్. నాకు అర్థం ఇంతవరకు నిన్నమన్నా వచ్చి సమాధానం చెప్పి ఇంతవరకు రాలే కానీ ఈ పది వచ్చినారు సార్ వాళ్ళు. సార్ ఎరకలు సీనా సార్ నా పేరు. ఇవన్నీ కరెక్టే, నువ్వు ఇల్లు ఆయన ఉండే కరెక్టే. పెద్ద మనిషి నువ్వు చెప్పు మహిళల్ని కొట్టచ్చా మనం సార్? ఇప్పుడు మన ఆయన మీద సార్ ఇప్పుడు మా చిన్న దేనికి పోయి వస్తున్నాడు సార్. వాడు శిక్ష అనే మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు సార్. రోడ్డు మీద పెట్టుకుని వచ్చేటప్పుడు పిల్లల్ని ఎక్కించుకొని వస్తున్నాడు సార్. స్కూల్ నుంచి ఎక్కించుకొచ్చినప్పుడు ఏమన్నా పిల్లలు ఆడలు కొట్లాడుతున్నారు సార్. ఏ కర్ణాకొడక యాడికి పోతావులే వండి చేసి కర్ణాకొడకే ఉంటే ఎవరు అనిపించుకుంటారు సార్? ఈ కాలమన కొడక అనిపించుకుని నాకు ఏం అవసరం సార్? మా ఇంటికి ఆయన చిక్కుతుంది సార్. మా ఇంకా ఊకున్నాం ఏమంటే వాడు ఒప్పుకున్నాడు సార్. మామ 70 మంది ఉన్నాయి కానీ ఒక్కడ మా అమ్మాయి అల్లాడిస్తుంది సార్. మమ్మల్ని మాట వెళ్తే ఆమె స్టేషన్ పై కేసు పెడుతున్నాం సార్. కన్నకాయ ఒక్కసారి ఎన్నిసార్లు సార్ ఆడలు ఊకుంటారు సార్ మొక్కల మీద. వద్రమానం సుడమా నిన్న నీటికి వస్తారే వద్రమానం కదా చెప్పుకుంటానాక ఎన్నిసార్లు సమాధానం చెప్పారు అమ్మకి. ఆ అమ్మ ఇంతకని తెలుసుకోవడం లేదా? నాకైతే నీకైతే మర ఇస్తాను, వాళ్ళకైతే మర ఇచ్చానంటే ఏమక ఇది నీకు తెలివి ఉండేదాకా ఇంత నానికి అంటే అమ్మ ఎదురు అక్కడ రాక రాక మీ కొట్టు పడిపోయి ఎట్టు పడిపోతుంది అక్క? అంతలో బాయిలో ఏదో రకంగా సామరస్యంగా ముగించుకుని వాళ్ళ పాటకాలు ఈ పాట బాగుంటుంది సార్. ఆ దావటి ఊర్లో పెద్ద సమస్య అయిపోతుంది. పెద్ద మనిషిగా ఉంటే సార్ ఇంకా కొంటానని చెప్పండి సార్. మా ఇంట్లో మొత్తం వాళ్ళ అమ్మకి అమ్మేస్తారు. వాళ్ళ మామ ముషేతే వచ్చే సభ ఏమంటుండే పెద్ద పెట్టులే అతి ముందు కొని మన ఆయనకి అడిగి సలపు లేదు వాళ్ళది. ఊకే ఇద్దరే వచ్చిన కొడుకు తండ్రి మీరు నాకు జోబులు వేసుకుంటాను ఇంకా ఏమయ్యా చిన్న కొట్ట వేసుకుంటాను నేను జతుకుంటాను. మామ ఏమంటుంది దానికి 150 సాయిలు పెద్ద కులసులు మాకు పందులు తాకుతాం అన్ని తింటాం అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి ఇవి ఏమనుకోకూడదు అంటే నేను అస్సలు ఏమన్నా ఒప్పుకొని పాపం వాళ్ళు ఉన్నంతసేపు ఎన్ని పందులు వచ్చి కూడా ఏమన్నా ఈ అమ్మ వచ్చా వాళ్ళిద్దరు చచ్చిపోయి పెద్దలు ఓడగట్టేసుకుని ఎవరి దారిన వాళ్ళు ఉంటే సరిపోద్ది కదా నా ఉద్దేశం. ఏమి లేదు సార్. ఇప్పుడు పాట మంచి పోయి చూసేది సార్. ఆమె కూడా లేదు కొట్టులో
మాట ఏదో స్టేషన్ కాడికి పోతే ఏమో మాకు దొంగతనం చేసినట్లు రోడ్డు మీద నిలబెట్టారు సార్ అమ్మ. రోడ్డు మీద నిలబెట్టారు అమ్మ తెలుసా? స్టేషన్ కాడికి పోయి ఆ సార్ వాళ్ళని ఇబ్బంది పెడతారు పోయి. అదే నా నిమ్మకం మాట కాదంటున్నాను అంటే ఊరికి చెడ్డ పేరు. మీ వల్ల. అంటే లోపల ఏమో ఉంటాయి. నీ దగ్గర 10 ఉంటాయి, ఆమె దగ్గర 10 ఉంటాయి. నేను కాదన్నా, గొడవలు ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు రాత్రికి వచ్చి చెప్పేది వినాలా? ఆమె మామూలు ఆపటికం బతకని. బట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, కొంచెం కోపాలు తగ్గించుకుంటే సరిపోతుంది. చూడు సార్ మీరు అమ్మ చెప్పమాట విన్నారు సార్, పక్కలో ఉన్నారు వాళ్ళు అడగండి సార్. ఆ అమ్మ పెద్ద హలో మొబైల్ తిట్టేది అందరిని తిట్టేది అమ్మ.